అంతా సవ్యంగా సాగుతోంది. కాయ కష్టంతో బతుకుబండి వెళ్లిపోతోంది. ఇంతలో ప్రకృతి వికృతి రూపం దాల్చింది. శ్రీకాకుళం జిల్లాపై పంజా విసిరింది. తిత్లీ రూపంలో వేల కోట్ల రూపాయల నష్టాన్ని మిగిల్చింది. ఆ అపార నష్టానికి సజీవ సాక్ష్యమే ఆ కుటుంబ దీనగాథ. అక్కడ ఇలాంటి కుటుంబాలు ఎన్నో, వాళ్ల వెతలు మరెన్నో. శ్రీకాకుళం జిల్లా మెళియాపుట్టి మండలం జంతు గ్రామానికి చెందిన తోట శేషగిరిరావు దమయంతుల కుటుంబ దీనగాథ ఇది. గతేడాది అక్టోబర్ 11న తిత్లీ తుఫాన్ విరుచుకుపడింది. ఈదురుగాలులు భయానక తుఫాను ధాటికి చెట్లు ఇంటిపై పడ్డంతో మట్టి ఇల్లు కూలిపోయింది. దీంతో అప్పట్నుంచి గూడు కరవై స్థానిక బస్టాండ్లో తలదాచుకోవాల్సిన దుస్థితి ఏర్పడింది. శేషగిరి దమయంతి దంపతులకు 2 ఆడపిల్లలు. పెళ్లిళ్లు చేయడంతో అత్తారింటికి వెళ్లిపోయారు. దమయంతికి మతిస్థిమితం లేకపోవడంతో ఉన్న కాస్త ఆస్తి ఆస్పత్రులకే ఖర్చయిపోయింది. దమయంతికి రావాల్సిన పెన్షన్ సైతం అందడం లేదు. దీంతో బస్ షెల్టర్లోనే బతుకుతున్నారు. శేషగిరిరావు కూలి పనులు చేసుకుంటూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. కూలిపోయిన ఇల్లు తిరిగి పునరుద్ధరించుకోలేక ఆదుకుంటామని చెప్పిన సర్కారు హామీ అమలు కాక ఇలా తిత్లీ మిగిల్చిన విషాదంతో వీరి బతుకు బస్టాండ్గా మారిపోయింది. జిల్లాలో ఇలాంటి బాధితులు ఎంతో మంది ఉన్నారు. ప్రభుత్వ లెక్కల ప్రకారం 22,000 మందికి తిత్లీ బాధిత పునరావాస ఇల్లు నిర్మిస్తామని చెప్పిన నేతల మాటలు నీటి మూటలుగా మారాయి. ప్రభుత్వం ఇప్పటికైనా చొరవ చూపి తమకు నీడ కల్పించాలని బాధితులు కోరుతున్నారు. బ్రెయిన్ పూర్తిగా పనిచేశారు, చెవులు కూడా వినిపించవు. వికలాంగ సర్టిఫికేట్ మాకు 100% కూడా ఉండేది సార్. దాని మీద మాకు ఫస్ట్ 200 ఇచ్చారు, 500 ఇచ్చారు సార్. ఈలోగా అక్కడ మేము చిన్న పాక కట్టుకుని ఉండాలి సార్. మా దేవుడి దగ్గర ఆలయం దగ్గర ఇల్లు కట్టుకున్నాం సార్. దిగులు తుఫాను వల్ల ఇల్లు పూర్తిగా కూలిపోయింది సార్. ఏ ఆధారం లేక ఈ బస్ స్టాండ్లో ఉంటున్నాం సార్. మేము ప్రభువారు మాకు దయతలిసి ఈ పెన్షన్ ఇప్పించి మాకు ఏదైనా చిన్న గూడు మొక్క కల్పిస్తారని ప్రభువారిని నమస్కారం చేస్తున్నాము. శేషగిరి దమయంతుల దీనగాథ స్థానికులకు కన్నీరు తెప్పిస్తోంది. ప్రకృతి ప్రకోపానికి తోడు ప్రభుత్వ నిర్లక్ష్యం బాధితులకు మరింత బాధను మిగులుస్తోందని వారు ఆవేదన చెందుతున్నారు. తిత్లీ ప్రభావం వల్ల వీరికి కనీసం ఇల్లు కూడా లేదు, వాళ్ళు బ్రతకడానికి జీవనోపాధి కూడా లేదు, పెన్షన్ కూడా మధ్యలో స్టక్ అయిపోయింది సార్. దీని ప్రభావం వల్ల వాళ్ళు ఎక్కడ బ్రతుకు తీపి అనేది పూర్తిగా లేదు సార్. నెక్స్ట్ ఏంటంటే వాళ్ళు హోంవర్క్ అమ్మితే కానీ జీవనోపాధి అనేది గడవడం లేదు సార్. నెక్స్ట్ ఏంటంటే వాళ్ళకి రెవెన్యూ శాఖ కానీ వేరే డిపార్ట్మెంట్ వాళ్ళు కానీ ఎవరు కానీ వాళ్ళకి పట్టించుకోవడం లేదు సార్. ఈ పరిస్థితి అంటే ఇక్కడ బస్ స్టాండ్లో ఇలాగ పడి ఉన్నారు, కనీసం ఎవరు కూడా పట్టించుకోవడం లేదు. తిత్లీ తుఫాన్ మిగిల్చిన నష్టం ప్రభుత్వం తీర్చకపోవడంతో ఎంతో మంది బాధితులు నానా ఇబ్బందులు పడుతున్నారు. సర్కార్ తమ గోడు పట్టించుకోవాలని కోరుతున్నారు.